నమస్కారం మిత్రులు. ఓం శ్రీ మాత్రే నమ. జై శ్రీరామ్, జై హనుమాన్, ఓం నమ శివాయ. ఈ వీడియోలో మీకు ఒక సింపుల్ ఒక టాపిక్ మీకు వివరించదలుకున్నా. ఇది ఎవరిని ఉద్దేశించి కాదు, ఏ మతాన్ని ఏ కులాన్ని ఉద్దేశించి కాదు. నార్మల్ బేసిక్ ఎక్స్ప్లెనేషన్ అండి. ఈ భారతదేశం, ఈ అఖండ భారతదేశం పొరుగు దేశస్తులు మేము రాకముందుకు మీకు నాగరికత తెలియదు అని అన్నారు కదా. మనం నాగరికత తెలియని వాళ్ళమైతే అన్ని దేశాల వారు దాదాపు ప్రపంచం దేశాలు మొత్తం మన దేశాన్ని సంపదను మరియు కొత్త కొత్త ఆవిష్కరణలు ఇవన్నిటిని వాళ్ళు ఎందుకు తీసుకున్నారు? మన గ్రంథాలను దొంగిలించి ఎన్నెన్నో గ్రంథాలను వాళ్ళు దొంగిలి తీసుకోపోయారు. అది మనకు నాగరికత తెలియకపోతే ఇన్ని యుగాల బట్టి హిందూ ధర్మం ఇక్కడ సజీవంగా ఎందుకు నిర్ణయించింది? ఒక్కసారి సగటు భారతీయుడిగా మీరు మీ గుండె మీద చేసుకొని చూడండి. ఈ దేశం, ఈ భారతదేశం, ఈ అఖండ భారతదేశం, ఈ యొక్క ధర్మం, ఈ యొక్క హిందూ ధర్మం, సనాతన ధర్మం ఎంతటి ఒక జ్యోతి ప్రజ్వల ఉజ్వలం ఎలా ఉండదో, నిరంతరం ప్రకాశించే జ్వాలించే జ్యోతి మాదిరిగా ఈ నిత్యం వెలిగే, నిత్యం ప్రకాశించే అఖండ జ్యోతి ఈ భారతదేశం, ఈ సనాతన ధర్మం. ఈ సనాతన ధర్మం ప్రతి ఒక్క ప్రశ్నకు సమాధానం, ప్రతి ఒక్క రోగానికి నయం, మందులు, ఔషధాలు, ప్రతి ఒక్క సమస్యకు సాల్వ్, ఎవ్రీథింగ్, ప్రతి దానికి సమాధానం చెప్తున్నది. కానీ ఈ పొరుగు దేశ వారి యొక్క ఆధిపత్యం కొరకు మన దేశంలో మన మైండ్లు బ్రెయిన్ వాష్ చేయడానికి 1000 తరాలు బట్టి 1000 ఏళ్ళ బట్టి మనల్ని ప్రయోగం చేస్తూనే ఉన్నారు. ఇది చేస్తే మూఢనమ్మకం అని, ఇది మనకు మూఢనమ్మకం అని చెప్పి వారి దేశాల్లో ఇవన్నీ తెలుసుకొని అవి పాటిస్తున్నారు. చూడండి మిత్రమా, మీరు మెడిటేషన్ అని వాళ్ళు ప్రతి ఒక్కటి ప్రశ్న, అందుకనే కాన్సన్ట్రేషన్స్, వాళ్ళు ఒలింపిక్స్లో మెడల్స్, ప్రతి ఒక్క అన్ని ఆ యోగా, ఈ ధ్యానాలు, ఈ వీటి వల్లనే మనం చేసే ధర్మాలు ఇవి వారు మనకు మూఢనమ్మకాలని చెప్పి వారు పాటిస్తున్నారు, వారి దేశాల్లో పాటిస్తున్నారు. వాటికి వేరే పేరు చెప్పారు. అవన్నీ మన భారతీయ సనాతన ధర్మం. కాబట్టి మిత్రులారా, ఒకసారి మీ మనసులో ఆలోచించుకోండి. ఒకసారి రివైండ్ చేయండి. ఏళ్ళ బట్టి ఏం జరుగుతుంది, ఎక్కడ ఏం జరిగింది చూడండి. వాడి నాకు ఇంత పైసలు ఇతని అందులో పోతా, నేను ఇలానే ఉంటా అంటే, ఇప్పుడు వాడు వచ్చి నన్ను చంపుతానా, నేను చంపుకొనిస్తా అని అన్నట్టే ఉన్నది. ఎవరిది? సెక్యులర్ వాళ్ళది. నన్ను చంపిన మొదలైన ఓకే, నన్ను చంపి అన్నట్టే ఉన్నది. సెక్యులరిజం చాలా డేంజర్. ఉండే అటు ఇటు ఉండాలి, కానీ సెక్యులరు అనేది, సెక్యులరు నాస్తికత్వం రెండు ఒక విధానికి వస్తాయి. నాస్తికుడు అనేటోడు ఏమి అర్థం కాక మెంటల్ స్ట్రెస్ తోటి వాడే ఏదో నగర పోతాడు. ఒక దైవాన్ని నమ్ముకున్న వారు ఎప్పటికీ మంచి ధర్మంగా, దైవాన్ని న్యాయంగా మొత్తం నమ్మిన వాడు, ధర్మం రక్షణ చేసిన వాడు, ఏ మతంలో ఉన్న వారికి ఎల్లవేళలా విజయాలు సమకూరుతాయి. కాబట్టి మనం ఏంటంటే, మన సనాతన గురించి మీరు రీసెర్చ్ చేయండి. ప్రతి ఒక్క విషయం మీద ఇది జరిగిన
చేయండి, ఆ రీసెర్చ్ చేయండి. మన టెంపుల్ మనకు మన యొక్క పురాతన సంపదకు ఆధారాలే మన దేవాలయాలు. ఆ దేవాలయాల్లో ఆ విగ్రహాలు చూడండి. మనం మీకు వేరే మనకు మీ కళ్ళ ముందు కనబడే సాక్ష్యాలే. చూడండి ఆ విగ్రహాలు ఎలా చెక్కారు, ఆ భగవంతుని స్వరూపము మన దగ్గర ప్రత్యక్షమైన మాదిరిగా అంతటి శిల్ప చాతుర్యం, అంతటి సైన్స్, అంత మ్యాథమెటిక్స్ వేల సంవత్సరాల కింద ఎలా సాధ్యమైంది, వీటి గురించి రీసెర్చ్ చేయండి, మీకే తెలుస్తాయి. నేను ఒక వ్యక్తిని, ఒక వ్యవస్థను చేస్తలేను. ఫస్ట్ నిన్ను తెలుసుకో, నీ దేశం ఏందో తెలుసుకో. రీసెర్చ్ చేస్తావు, ఇది నమ్ము, ఇది మనకు అని అలా చేసి ఏది లేకుండా నేను సెక్యులర్, నేను నాస్తికుని అనదు అనే పదానికి నీకు అర్థం లేదు. నాస్తికుడు అంటే దాని గురించి తెలియదు. నువ్వు నిజమైన నాస్తికుడు అయితే నువ్వు అది మన నోటితో చెప్పరాదు. అది నువ్వు ఒక మనిషి కాదు, వాళ్ళ ఉన్న ఒక జీవి, ఒక లివింగ్ జీవమున్న ఒక వస్తువు లాంటిది అనేవి. నువ్వు అన్ని ప్రొడక్ట్ బైబిల్ మరి నువ్వు నాస్తికునివి. మనం మనం దేవుని నమ్ముకునే వాళ్ళలాగా వాళ్ళు ఫాలో కావద్దు, మొత్తం వాళ్ళు సపరేట్ ఉండాలి. అలా ఉండగలుగుతుందా? ఎందుకు మీ మైండ్ అంతా అన్ని ఖరాబ్ అయ్యే విధంగా నాస్తికం నాస్తికం అని నువ్వు అన్ని చేస్తున్న వచ్చేయి. మన హిందూ దేవాలయాలు ఉన్నాయి కదా దేశవ్యాప్తంగా, పురాతనమైన 2000 కదా 5000 10,000 ఏళ్ళ నాటి అద్భుతమైన దేవాలయాలు ఉన్నాయి. వాటి దగ్గర రీసెర్చ్ టెంపుల్ ఏంది, ఆ టెంపుల్ ఏంది, ఎంత హైట్, బరువు, టన్నుల కొద్ది వెయిట్ రాళ్ళను, శిల్పాలను అంత హైట్ల 100 మీటర్ల హైట్ల 100 ఫీట్ల హైట్ల ఇలా అది చేయి. కానీ ఏమైనా వాడు వాడు పైసలు ఇచ్చాడు నేను వేస్తా అన్నట్టు ఉన్నది. ఈ సెక్యులరిజం, నాస్తికత్వం అంతా మళ్ళా వానికే వత్తాసు పలికేటట్టు ఉన్నది. ఎడారి మతాలకు వత్తాసు పలికేటట్టే ఉన్నది. హిందూ ధర్మం అఖండం, సనాతనం, ఇది నిరంతరం జ్వలించే జ్యోతి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.